ఐటీఎఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ కళాకారులతో క్రికెట్ టోర్నమెంట్ వేములవాడలో ప్రారంభమైంది. 18వ వార్డు కౌన్సిలర్ కొండా శేఖర్ చేతుల మీదుగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫౌండర్ మెంబర్ స్మారం ప్రవీణ్ కుమార్ పప్పి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఐటీఎఫ్ వార్షికోత్సవాల సందర్భంగా మహిళలకు పెద్దపీట వేస్తూ బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మహిళలతో పాటు పురుషులను కూడా ఉత్సాహపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు రన్నర్లకు ప్రైజ్ మనీతో పాటు బహుమతులు అందిస్తామని వెల్లడించారు. అనంతరం బుర్రా నటరాజ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీ కళాకారులు క్రీడాకారులను గుర్తించి 6 జట్టుగా విభజించి 17, 18, 19వ తేదీల్లో 3 రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 19వ తేదీన మెడల్స్, కప్పులు, నగదు బహుమతులతో సత్కరిస్తామని తెలిపారు. ఈ టోర్నమెంట్ వీక్షించేందుకు వేములవాడ ఐబీపీ గ్రౌండ్ కు ప్రేక్షకులు రావాలని ఆహ్వానించారు. కౌన్సిలర్ కొండా శేఖర్ మాట్లాడుతూ ఐటీఎఫ్ కళాకారులు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఐక్యతను పెంపొందించుకోవడం సంతోషకరమన్నారు. ఈ ప్రాంతంలో కళాకారులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన సహకారం ఉంటుందని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణలో మహమ్మద్ రఫీకి, పిఎల్ రెడ్డి, రఘు, అనిల్, ఎరుపుల దేవయ్య, శీలం విజయ్ యాదవ్, కత్తెరపాక శ్రీనివాస్, గంగా శ్రీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. జై జై ఐటీఎఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ మా సంస్థ ద్వారా ఈ రోజునాడు వేములవాడలో అత్యద్భుతంగా క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడైనా మహిళలకు పెద్దపీట వేసి బోనాల కార్యక్రమం మేము చేస్తాం కాబట్టి మా తమ్ముళ్ళు, మా అన్నలందరూ కూడా ముక్తఖండంతో ఈసారి ఖచ్చితంగా ఏదైనా ఒక కార్యక్రమంతో మీరు ముందడికి రావాలనే తరుణంలో ఈ రోజునాడు క్రికెట్ మ్యాచ్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సహకారంగా చాలామంది కూడా హెల్ప్ చేశారు. వారందరూ కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజునాడు ఈ కార్యక్రమానికి ఓపెనింగ్కు వచ్చినటువంటి 18వ వార్డు కౌన్సిలర్ కొండా శేఖర్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వారు కళల పట్ల ఎంత మమేకం ఉంటాడో, ఎంత ఐక్యత చూపెడతాడో మాకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజునాడు తమ్ముడు వచ్చి కూడా ఈ రోజునాడు మమ్మల్ని ఆశీర్వదించడం, మమ్మల్ని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం అనేది కూడా మాకు చాలా ఆనందం వేసింది. ఇది ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి మన ఆదివారం రోజునాడు అద్భుతంగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ రోజునాడు చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అందరూ కూడా తిలగించడానికి రావాలి, అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేయడానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కళాకారులే. జేఐటీఎఫ్ జేఐటీఎఫ్ ఈరోజు తెలంగాణ ఇండస్ట్రీ అకాడమీ తరఫున క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించుకుంటారు. మా కళాకారులు అందరూ కూడా అంటే యూట్యూబ్కి సంబంధించిన కళాకారులను అందరినీ తీసుకొని మా ఆర్గనైజేషన్కి ఎవరైతే వాళ్ళు పేర్లు ఇచ్చిందో వాళ్ళను ఒక 6 టీములుగా విభజించడం జరిగింది. 6 టీములు కూడా ఈ 3 రోజులలో ఈ క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఈరోజు మరి మొదటి మ్యాచ్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. దానికి మాకు గెస్ట్గా మా శేఖర్ అన్న గారు ఇక్కడ వార్డు కౌన్సిలర్ గారు ఇచ్చేయడం చాలా సంతోషకరం. మాకు ప్రతిసారి కూడా వారు మమ్మల్ని ఇక్కడ స్థానికంగా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. ఇదే విధంగా మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరూ కూడా మరి స్నేహభావంతో ఆడుకొని కళాకారులకు ఉన్నటువంటి ఐక్యత ఎలాంటిదో అందరికీ చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈ 3 రోజులు మంచి ఆనందంగా సంతోషంగా ఇక్కడ అందరిని అలరించే విధంగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది కాబట్టి స్థానికులు కూడా విచ్చేసి మా యొక్క ఈ కార్యక్రమాన్ని తిలకించి మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఐటీఎఫ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని గ్యాస్ గోదాం గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. ఈరోజు మా ఐటీఎఫ్ ఆధ్వర్యంలో మన యూట్యూబర్ స్టార్స్ అందరు కలిసి స్నేహపూర్వకంగా క్రికెట్ ఆడుకోవాలని, ఇట్లాంటి పోటీలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.